హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దావోస్ మీటింగ్ల గురించి నేను మాట్లాడాను. చాలా విధాలుగా దాని గురించి విశ్లేషించాను. అయితే ఇక్కడ జీరో పెట్టుబడులని కూడా నేను చేశాను. అయిపోయింది అక్కడితో. నా దావోస్ గురించి నేను వదిలేస్తాను. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక పిఆర్ అంటే పబ్లిసిటీ అనేది ఏ విధంగా జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇప్పుడు నేను చేయబోతున్నా. ఎందుకంటే అది అద్భుతం. సినిమాలకి ఏ మాత్రం తక్కువ కాదు. ఎలివేషన్స్ కేజీఎఫ్ కన్నా ఏమీ తక్కువ కాదు. అదో సల్లార్ మూవీ కన్నా ఎక్కువ ప్రమోషన్స్, ఎక్కువ ఖర్చు దీని గురించి. దానికోసం ఒక సోషల్ మీడియా వింగ్ అంతా పనిచేసింది. దానికోసం కొన్ని టీవీ ఛానల్స్, పచ్చ టీవీ ఛానల్స్ అద్భుతమైనటువంటి కృషిని కనబరిచారు వాటిని ప్రమోట్ చేసే విషయంలో. కొన్ని పేపర్లు అయితే అసలు ఇటువంటి వ్యక్తి ఇండియాలోనే లేడు, అది డెడికేషన్ అంటూ వాళ్ళ రాతల్లో రాశాయి. అయితే ఎవరు ఆ వ్యక్తి, ఏంటి, ఎందుకంత ఎలివేషన్స్, అతను చేసిన గొప్ప పని ఏంటి, దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగినటువంటి గొప్పతనం ఏంటి అని కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి మనం కష్టపడ్డాం అనుకో, ఊర కష్టపడతాం ఏంటి, అస్తమానం కాదు కదా. ఏదైనా సాధించాలి, ఏదైనా మనకు కావాలి అంటేనే మనం పని చేస్తాం. కానీ ఊరక పని చేసేవాడిని ఏమంటారు, పనికి మాలినోడు అంటారు. అవునా కదా. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అంటే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి. లేదు, నీకు సొంత వాళ్ళు అయితే కష్టపడాలి. కానీ ఎటువంటి లాభం లేకుండా నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్టే చేసి కొంతమందిని కలిసి కొన్ని రోజులు నీ జీవితంలో సర్వనాశనం చేసుకుని, సర్వనాశనం ఏం కదలే, దావోస్ మంచి టూరిస్ట్ ప్లేస్ అంట, మంచి అంట. కానీ అయితే గతంలో నవంబర్ లో న్యూయార్క్ వెళ్ళారు మన లోకేష్ బాబు గారు. ఆ లోకేష్ బాబు గారు న్యూయార్క్ వెళ్ళిన తర్వాత వెంటనే ఏమైందో ఎవరికి తెలియదు, కానీ ట్రాఫిక్ అస్తమానం ఉన్నట్టుండే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు లోకేష్ గారు, ట్రాఫిక్ నన్ను ఆపలేదు, ఏ శక్తి నన్ను ఆపలేదు, నేను ఇప్పుడు ఆగేదే లేదు అంటూ కారులోంచి దిగి నడుచుకుంటూ లెఫ్ట్ రైట్ అంటూ నడుచుకుంటూ వీధుల్లో తిరిగారు. ఆయన డెడికేషన్ అది. డెలిగేట్స్ ని కలవడానికి టైం అయిపోతుందని తొందరలో ఆయన అలా వెళ్ళాడు అని ఒక ఎలివేషన్ ఇచ్చారు. ఆ ఎలివేషన్ కి డిఫరెంట్ కెమెరా యాంగిల్లో ఎవడు షూట్ చేశాడు. నువ్వు రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్తుంటే నిన్నెవడు షూట్ చేశాడు, ఆ షూట్ చేసిన డిఫరెంట్ యాంగిల్లో ఎలా బయటకు వచ్చింది, ఆ బయటకు వచ్చింది మీడియాకి ఎవడు లీక్ చేశాడు, ఆ మీడియాకి లీక్ చేసింది సో కాల్డ్ పచ్చ మీడియా అనేది ఎలా పెంచి పోషించి అందరికి బ్రెయిన్లో బాగా కష్టపడే వ్యక్తి అని ఎలా చెప్పగలిగింది. కొంపదేసి అది సోషల్ మీడియాలో వస్తే మేము వాడుకున్నామని అనుకో, పాట చెబుతూ తాట రేగేలా కొడతారనమాట. ఎందుకంటే న్యూయార్క్ సిటీలో మీరు వెళ్ళగానే ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయితే అది ఎవడు ఊహించలేదు కాబట్టి లోకేష్ గారు కార్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నారని చెప్పారు. మరి డిఫరెంట్ యాంగిల్లో ఆయన నడుచుకుంటూ వెళ్ళేవి ఎవడు షూట్ చేశాడు, దాన్ని మీడియాకి ఎవడిచ్చాడు, పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేను దావోస్ వెళ్ళారు. ఆ దావోస్ లో రూపాయి సంపాదన లేదు ఏంటి, చారాడ గోడికి అర్ధనా మసాలా అన్నట్టు కోట్లు ఖర్చు పెట్టి మంచి సూటుల్లో దిగారు, రంగురంగుల కోట్లు వేసుకున్నారు, అందరినీ కలిశారు, ఒక రూపాయి తేలేదు. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు దావోస్ లో ట్రాఫిక్ జామ్ అయింది, ఎవడవాడు దావోస్ లో ట్రాఫిక్ మళ్ళీ ఎందుకు జామ్ అయింది, పోనీ జామ్ అయింది, ట్రాఫిక్ జామ్ అవటం కామన్ అనుకుందాం. మళ్ళీ ఇక్కడ దావోస్ లో నడుచుకుంటూ వెళ్తుంటే వీడియోగ్రఫీ చేసినోడు ఎవడో, ఫొటోస్ వీడియోస్ తీసిన ఎవడు చేశాడు, దాన్ని మీడియాకి వెంటనే ఎవడు పంపించాడు అంటే దావోస్ లో అన్ని ఛానళ్ళు వాళ్ళ టీంని పంపించాయా ఫ్లైట్ టికెట్స్ వేసి? అంత బడ్జెట్ లేవమ్మా ఇక్కడ. టీవీ ఛానల్లో పక్కకి వెళ్ళి రావడానికే కారులో డీజిల్ కొట్టించారంటే పాపం ఆ డ్రైవర్లు అడుక్కొని సార్ అయిపోతుంది సార్, పెట్రోల్ కొట్టించండి సార్, డీజిల్ అయిపోతుంది సార్
అని అడుక్కోవాల్సిన సిచ్యువేషన్. ఓకే. ఇప్పుడు దావోస్‌లో ఎవడు ఫోటో షూట్ ఎవడు చేసాడు? వీడియో షూట్ ఎవడు చేసాడు? డిఫరెంట్ యాంగిల్స్‌లో ఎనక నుంచి, ముందు నుంచి, లో యాంగిల్, టాప్ యాంగిల్ నుంచి. సో, వీళ్ళు చేసేది పబ్లిసిటీ. దీనికి ఒక పిఆర్స్ ఉంటారు. దీన్ని ముందే ఫిక్స్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ అండ్ స్కెచ్. ఇప్పుడు ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది దావోస్‌లో కూడా. సార్ మీరు ఎళ్ళండి. లాస్ట్ సార్ లాగే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎలివేట్ చేస్తాం. మీరు పడే కష్టం అంటూ ప్రజల్లోకి మిమ్మల్ని హీరోగా ప్రొజెక్ట్ చేస్తాం అని చెప్పుకుంటూ కొన్ని పిఆర్ ఏజెన్సీస్ వీళ్ళు మాట్లాడుకొని పెట్టుకుంటారు. వాళ్ళు తుమ్మినా, దగ్గినా చివరికి 40 ఎళ్ళినా కూడా అయ్యగారు ఎందుకంటున్నా అంటే 40 అని వాళ్ళ రూముల్లో వెంటిలేటర్స్ పగిలిపోయి అందులోంచి మంచు కురిసింది కిందకని చెప్పారు. ఎవడెళ్ళి చూసాడు? ఒక ఫోటో కూడా లీక్ అవ్వలేదే. బేసికల్ గా మనోళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తేనే అది పెద్ద సీన్ చేస్తున్నారు. అదే రూములో వెంటిలేటర్స్ పగిలిపోయి అందులోంచి మంచు పడితే ఒక ఫోటో బయటికి రాలేదే. మీ దగ్గర ఫోన్లు ఉంటాయి కదా, రూముల పరిస్థితి దావోస్లో కూడా పెడతారు కదా మీరు. ఇంత చలిలో కూడా మేము 12 degrees చలిలో కూడా మేము వణుక్కుంటూ నిద్రపోయామని చెప్పారు కానీ అది ఒక ఫోటో పెట్టొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు దిగిన అఫీషియల్ షూట్స్ పెద్ద హోటల్స్ వాళ్ళు అలా మెయింటైన్ చేయరు. హీటర్తో సహా కంప్లీట్ గా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఇదన్నీ ఏంటంటే సింపతి క్రియేట్ చేసి ఎంత కష్టపడుతున్నారని మనల్ని నమ్మించి అరే ఏం తాగపోయినా వాళ్ళు కష్టపడ్డారే అనే భ్రమలోకి మనల్ని తోచి వీళ్ళు బ్రతికేస్తారనమాట. మీకు అర్థమవుతుంది కదా. గతంలో న్యూయార్క్ లో వెళ్ళినప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు దావోస్ లోకి వెళ్తే అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది, నడుచుకుంటూ వెళ్తారు. అంటే పక్కనే ఉంటాయా? నాకు అర్థం కాదు. పక్కనే ఉంటాయా వీళ్ళు మీటింగ్ పాయింట్లు, ఇలా హోటల్స్ పక్కనే ఉన్నాయా? మరి అటప్పుడు కారు ఎందుకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఆయన నడిచే రోడ్లో ఎక్కడైనా ట్రాఫిక్ చూస్తున్నారా మీరు? నేను న్యూయార్క్ లో నడిచింది పెట్టాను, ఇప్పుడు దావోస్ లోది పెడతా. ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఫ్రీ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ దాన్ని పబ్లిసిటీ స్టంట్ గా వాడుకునే ప్రయత్నంగా చేసింది తప్పించి దావోస్ లో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. అలా అయితే ఇప్పుడు ఈయన వెళ్తుంది న్యూయార్క్ లో నడిచింది ఎలా అయితే వీడియోస్ తీశారో ట్రాఫిక్ జామ్ లో కారు ఇరుక్కుపోయింది అన్న వీడియో విజువల్స్ కూడా తీసి ఆ కారుతో సహా ఆ డ్రైవర్ చూసుకుంటుంటే వీళ్ళు దిగేది మొత్తం పెడతారు. ఇక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వదు. దట్టు బిజినెస్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఆ రోడ్స్ ఎంత అఫీషియల్ గా మెయింటైన్ చేయాలో ప్రతి ఒక్క కంట్రీకి తెలుసు. ఎందుకంటే డెలిగేట్స్ వస్తున్నారు వేరే కంట్రీస్ నుంచి. ఏ కంట్రీ తన కంట్రీ యొక్క రెప్యుటేషన్ ని దిగజార్చుకునే విధంగా ప్రయత్నించదు. సో ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఆయన మంచిగా వాడుకుంటారు. దీనికే ఎలివేషన్స్ ఇస్తారు, బ్యాక్గ్రౌండ్ ట్రాక్లు వేస్తారు, ఇంకా పచ్చముఖం మొత్తం పిచ్చి రాతలతో సోషల్ మీడియా అంతా నింపేస్తూ ఉంటారు అనమాట. ఒకసారి అర్థం చేసుకోండి. మన ఇండియా లాగా వేరే కంట్రీస్ ఉండవు. దే ఆర్ వెరీ ప్లాన్డ్, ఆర్గనైజ్డ్ ట్రాఫిక్ సిస్టమ్ ఉంటుంది. ఇటువంటి పిచ్చి ఎలివేషన్స్ కి మీరు అట్రాక్ట్ కాకండి. కొద్దిగా ప్రాక్టికల్ గా ఆలోచించి 2 ప్లేసుల్లో ఎలా ట్రాఫిక్ జామ్ అయింది అనేది, దట్టు లోకేష్ గారు వెళ్లే రోడ్లోనే ట్రాఫిక్ ఎందుకు జామ్ అయింది అనేది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.